400 ఎకరాలు ఈయన ఒక కొత్త వాదన 400 ఎకరాలు అటవీ శాఖ వేట. మరి అటవీ శాఖ అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నది. మీరెందుకు కేంద్ర ప్రభుత్వ అటవీ శాఖల పరిధిలో ఉంటే మీరు సర్వే చేయండి. అది ప్రభుత్వ భూమియా, అటవీ శాఖల భూములా, హెచ్సియువా అంటే హెచ్సియు కాదని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి హోంశాఖ మంత్రి చెప్తున్నాడు చాలా క్లియర్గా. అంతే కదా. మరి దీనిపైన ఎందుకు పలు రకాల వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. అటవీ శాఖ అని బీజేపీ వాళ్ళు అంటా ఉన్నారు, బీజేపీ కేంద్ర మంత్రి అంటా ఉన్నాడు. అటు మా భూములను హెచ్సియు అంటా ఉంది, మా భూములను సుప్రీంకోర్టు ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చింది మా భూములు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అంటా ఉంది. మరి ఎవరి భూములు ఇవి? అటవీ శాఖ అని చెప్పేసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అంటా ఉన్నాడంటే మరి దానిపైన సర్వే జరగాలి కదా. సర్వే చేయండి. సర్వే చేసి అది అటవీ భూములా, హెచ్సియువా, రాష్ట్ర ప్రభుత్వానివా, దేంతో తేల్చి చెప్పండి. ఎందుకు ఈ తాత్సారం అంతా? సరే వేలానికి సంబంధించి ఎన్విరాన్మెంట్ సంబంధించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ఆ భూములు ఎవరివో తేల్చేయండి. మరి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నటువంటి బండి సంజయ్ మరి ఇప్పటికైనా కానీ దీనిపైన మరి అటవీ శాఖతోటి మీరు కేంద్ర మంత్రి కదా, అటవీ శాఖ సంబంధిత మంత్రి అవుతున్నారో ఆ డిపార్ట్మెంట్ తీసుకొచ్చేసి సర్వే చేపియండి, తెలుస్తుంది. కేంద్ర అనుమతి లేకుండా నరికివేతలా సుప్రీంకోర్టు తీర్పులను మరిచారా, వేలం కుదరదు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అంటూ చూస్తా ఉన్నాం. అయ్యయ్యో. రాష్ట్ర ప్రభుత్వం వేయాలనుకున్న 400 ఎకరాల భూమి అటవీ శాఖ పరిధిలోని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. అటవీ లక్షణాలు కలిగిన ఏ భూమికైనా అటవీ లక్షణాలు కలిగిన ఏ భూమికైనా కాదు, కొన్ని ఆల్రెడీ అటవీ శాఖ దగ్గర మ్యాప్స్ ఉంటాయి, ఎక్కడెక్కడ అడవులు ఉన్నాయి, ఎంత ఏరియా ఉంది అని తెలుస్తూ ఉంది. ఈరోజు కొన్ని లక్షల ఎకరాల భూములు అటవీ భూములను అన్యక్రాంతం అవుతుంటే కేంద్ర ప్రభుత్వం మాట్లాడదు, రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడదు, ఎవరు మాట్లాడరు. కానీ ఈ 400 ఎకరాల విషయంలో మాత్రం ఇది రాజకీయంగా లబ్ధి చేకూరని దాంట్లో అన్ని పార్టీలు కూడా మాట్లాడుతూ ఉంటాయి. ఇట్లా అయిపోయింది మన దరిద్రం, మన రాజకీయాల్లో దరిద్రం ఇట్లా తయారైపోయింది. అది అందరికీ తెలిసే విషయమే. అటవీ లక్షణాలు కలిగిన ఏ భూమికైనా కేంద్ర ప్రభుత్వ ఆమోదం లేకుండా నరికివేయలేమని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని గుర్తు చేశారు. ఈ భూములను వేలం వేయడం కుదరదని తెలిసిపారు. సో ఇక్కడ నేనేమంటా బండి సంజయ్ గారు, మీరు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు, సుప్రీంకోర్టుకి వెళ్ళండి. మీ చేతిలోనే వ్యవస్థలన్నీ మీ చేతిలోనే ఉన్నాయి, అటవీ శాఖ మీ చేతిలోనే ఉంది, సుప్రీంకోర్టు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యే. సో కానీ సపరేట్గా ఉంటుంది. మీరు వెళ్ళండి, మీకు సంబంధించినటువంటి అడ్వకేట్స్ ఉంటారు, వెళ్ళండి, తీసుకురండి, అన్నీ చేయండి. ఎందుకు ఇవన్నీ ఊకోతప్పుడు ప్రసంగాలు ఎందుకు? సిస్టంలో పోయి సిస్టమ్ ద్వారా మీరు అన్నీ చేయండి, చేసి తెలిసిపోతాయి కదా. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాలు సంబంధించి హైకోర్టులో కేసు నడుస్తున్నదని వాటా ఫౌండేషన్ దాఖలు చేసిన కేసులో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిస్తున్నారు. ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భూముల చదురు పేరుతో కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారన్నారు. చెట్లను తొలగిస్తూ మొక్కలను పీకేస్తూ పర్యావరణ విధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ భూములను డిఫాల్టరైజేషన్ చేసి అమ్మి వేల కోట్లు దండుకోవాలనుకోవడం దుర్మార్గం అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి మించి కాంగ్రెస్ దుర్మార్గంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. భూముల అమ్మకంపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ స్టేడియానికి నిధులు మంజూరు చేయండి అంటూ చెప్తా ఉన్నాం. సో ఇక్కడ అదే అడుగుతాను, మీకు కమిటీ ఏర్పాటు చేయండి అంటూ చూస్తాను. వర్సిటీ భూములను అమ్మాలనే నిర్ణయాన్ని నిలిపేసి, ఇక్కడ చూడండి, కిషన్ రెడ్డి ఏమో వర్సిటీ భూములను నిలిపివేసి పర్యావరణ పరిరక్షణ అధ్యయనానికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించేందుకు ఒక కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనేది ఏమో వర్సిటీ భూములను అమ్మేయాలని దాంట్లో ఈయన స్టేట్మెంట్ ఇస్తాడు. అసలు అవి వర్సిటీ భూములు కావు, అవి 400 ఎకరాలు అటవీ భూమి అని చెప్పేసి బండి సంజయ్ మాట్లాడుతూ ఉంటారు. అంటే వీళ్ళిద్దరి మధ్యలో పొంతన లేని మాటలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఇద్దరు సెంట్రల్ మినిస్టర్సే, చాలా కీలకమైనటువంటి నాయకులే. ఇద్దరు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములు, ఇద్దరు వేర్వేరు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇది క్లారిటీ మిస్ అయింది. ఒకటి, ఇక భూముల రక్షణకు జోక్యం చేసుకోండి, కంచె గచ్చి భూములను హెచ్సి భూముల విక్రయాన్ని నిలిపివేసేలా ఆ భూములను కాపాడేలా జోక్యం చేసుకోవాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బీజేపీ ఎంపీలు కోరారు. ఇది ఒక వర్షం, అంటే ఈ కిషన్ రెడ్డి వర్షన్ ఈ వర్షం కనబడతా ఉంది. సో ఇట్లా నాయకుల మధ్యనే ఏ విధంగా క్లారిటీ లేదో చూస్తాను, కనబడతా ఉంది కదా. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములు ఎంపీలు వీళ్ళంతా, కేంద్ర మంత్రులు వీళ్ళంతా, వీళ్ళ మధ్యలోనే డిఫరెంట్ ఒపీనియన్స్ కనబడతా ఉన్నాయి. వ్యవస్థల మీద ఉన్నాయి కదా. ఈయన ఎవరు? హెచ్ఆర్డీ మినిస్టర్. మరి ఈయన డైరెక్ట్గా చర్యలు తీసుకోవచ్చు కదా. హెచ్ఆర్డీ మినిస్టర్ రిప్రజెంట్ ఇచ్చారు, కేంద్ర మంత్రులు సహా అందరు ఎంపీలు కలిసి ఇచ్చారు. మరి దానిపైన ఇమీడియట్గా చర్యలు తీసుకోవచ్చు కదా. అటవీ శాఖ ఇమీడియట్గా చర్యలు తీసుకోవచ్చు కదా. ఎందుకు తీసుకోవట్లేదు అంటే సిస్టమ్స్లో వీళ్ళకి సంబంధించినటువంటి వీళ్ళు చెప్తున్న వాదన తప్ప రైట్ అనేది మరి క్లారిటీ లేదు కాబట్టి దానిపైన వేగవంతమైనటువంటి దర్యాప్తు జరగడం లేదు. ఇది మాత్రం 100% కన్ఫర్మ్. 400 ఎకరాలు ఈయన ఒక కొత్త వాదన, 400 ఎకరాలు అటవీ శాఖ వేట. మరి అటవీ శాఖ అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నది. మీరెందుకు కేంద్ర ప్రభుత్వ అటవీ శాఖల పరిధిలో ఉంటే మీరు సర్వే చేయండి.
అది ప్రభుత్వ భూమియా, అటవీ శాఖల భూములా, హెచ్సియువా అంటే హెచ్సియు కాదని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి హోంశాఖ మంత్రి చెప్తున్నాడు చాలా క్లియర్గా, అంతే కదా. మరి దీనిపైన ఎందుకు పలు రకాల వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. అటవీ శాఖ అని బీజేపీ వాళ్ళు అంటా ఉన్నారు, బీజేపీ కేంద్ర మంత్రి అంటా ఉన్నాడు, అటు మా భూములను హెచ్సియు అంటా ఉంది, మా భూములను సుప్రీంకోర్టు అలాంటి జడ్జిమెంట్ ఇచ్చింది, మా భూములు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అంటా ఉంది. మరి ఎవరి భూములు ఇవి? అటవీ శాఖ అని చెప్పేసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అంటా ఉన్నాడంటే మరి దానిపైన సర్వే జరగాలి కదా. సర్వే చేయండి, సర్వే చేసి అది అటవీ భూములా, హెచ్సియువా, రాష్ట్ర ప్రభుత్వానివా, దేంతో తేల్చి చెప్పండి. ఎందుకు ఈ తాత్సారం అంతా? సరే వేలానికి సంబంధించి ఎన్విరాన్మెంట్ సంబంధించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ఆ భూములు ఎవరియో తేల్చేయండి. మరి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నటువంటి బండి సంజయ్ మరి ఇప్పటికైనా కానీ దీనిపైన మరి అటవీ శాఖతోటి మీరు కేంద్ర మంత్రి కదా, అటవీ శాఖ సంబంధిత మంత్రి అవుతున్నారో ఆ డిపార్ట్మెంట్ తీసుకొచ్చేసి సర్వే చేపియండి, తెలుస్తుంది. కేంద్ర అనుమతి లేకుండా నరికివేతలా సుప్రీంకోర్టు తీర్పులను మరిచారా, వేలం కుదరదు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అంటూ చూస్తా ఉన్నాం. అయ్యయ్యో, రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయాలనుకున్న 400 ఎకరాల భూమి అటవీ శాఖ పరిధిలోని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. అటవీ లక్షణాలు కలిగిన ఏ భూమికైనా, అటవీ లక్షణాలు కలిగిన ఏ భూమికైనా కాదు, కొన్ని ఆల్రెడీ అటవీ శాఖ దగ్గర మ్యాప్స్ ఉంటాయి, ఎక్కడెక్కడ అడవులు ఉన్నాయి, ఎంత ఏరియా ఉంది అని తెలుస్తూ ఉంది. ఈరోజు కొన్ని లక్షల ఎకరాల భూములు, అటవీ భూములను అన్యక్రాంతం అవుతుంటే కేంద్ర ప్రభుత్వం మాట్లాడదు, రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడదు, ఎవరు మాట్లాడరు. కానీ ఈ 400 ఎకరాల విషయంలో మాత్రం ఇది రాజకీయంగా లబ్ధి చేకూరిన దాంట్లో అన్ని పార్టీలు కూడా మాట్లాడుతూ ఉంటాయి. ఇట్లా అయిపోయింది మన దరిద్రం, మన రాజకీయాల్లో దరిద్రం ఇట్లా తయారైపోయింది, అది అందరికీ తెలిసిన విషయమే. అటవీ లక్షణాలు కలిగిన ఏ భూమికైనా కేంద్ర ప్రభుత్వ ఆమోదం లేకుండా నరికివేయలేమని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని గుర్తు చేశారు. ఈ భూములను వేలం వేయడం కుదరదని తెలిసిపారు. సో ఇక్కడ నేనేమంటా బండి సంజయ్ గారు, మీరు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు, సుప్రీంకోర్టుకి వెళ్ళండి, మీ చేతిలోనే వ్యవస్థలన్నీ మీ చేతిలోనే ఉన్నాయి, అటవీ శాఖ మీ చేతిలోనే ఉంది, సుప్రీంకోర్టు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యే. సో కానీ సపరేట్గా ఉంటుంది. మీరు వెళ్ళండి, మీకు సంబంధించినటువంటి అడ్వకేట్స్ ఉంటారు, వెళ్ళండి, తీసుకురండి, అన్నీ చేయండి. ఎందుకు ఇవన్నీ ఊకొతప్పుడు ప్రసంగాలు ఎందుకు? సిస్టంలో పోయి సిస్టమ్ ద్వారా మీరు అన్నీ చేయండి, చేసి తెలిసిపోతాయి కదా. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాలు సంబంధించి హైకోర్టులో కేసు నడుస్తున్నదని వాటా ఫౌండేషన్ దాఖలు చేసిన కేసులో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిస్తున్నారు. ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భూముల చదురు పేరుతో కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారన్నారు. చెట్లను తొలగిస్తూ మొక్కలను పీకేస్తూ పర్యావరణ విధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ భూములను డిఫాల్టరైజేషన్ చేసి అమ్మి వేల కోట్లు దండుకోవాలనుకోవడం దుర్మార్గం అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి మించి కాంగ్రెస్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. భూముల అమ్మకంపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ స్టేడియానికి నిధులు మంజూరు చేయండి అంటూ చెప్తా ఉన్నాం.